హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. నెక్స్ట్ వీక్ కంపెనీ వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో తెలుగు వచ్చిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, రిమోట్ వర్క్ కింద మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలా వచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి నెక్స్ట్ వేవ్ అనమాట. సో జాబ్ రోల్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే అప్ టు మీకు 3 to 6 lakhs per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా రిమోట్ వర్క్. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం అనమాట. సో వైజాగ్ ఆఫీస్ లొకేషన్ నుండి వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 25 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 26 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే యు ఆర్ ఐడియల్ ఫర్ దిస్ రోల్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గైడింగ్ స్టూడెంట్స్ విత్ దేర్ కెరీర్ డెసిషన్స్ అనమాట. సో మీకు వచ్చేసి ఈ యొక్క కంపెనీలో ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో రిజిస్టర్ అయిన స్టూడెంట్స్కి మీరు వచ్చేసి సో వాళ్ళ యొక్క కెరీర్కి సంబంధించి గైడింగ్, సో ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఏంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఎలా డెసిషన్ తీసుకోవాలనేది మీరు గైడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో స్టూడెంట్స్కి మీరు గైడింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ ది ఎంపథీ టు అడ్రస్ ఆల్ క్వారీస్ రిగార్డింగ్ నెక్స్ట్ వేవ్ కోర్సెస్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్ అండ్ హెల్ప్ దెమ్ మేక్ ఏ డెసిషన్ ఫాస్టర్ అనమాట. సో వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క నెక్స్ట్ వీక్ కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే సో లెర్నింగ్లో అండ్ అలాగే డెసిషన్ మేకింగ్లో సో వాళ్ళకు ఫాస్ట్నెస్ ఉండేలాగా మీరు గైడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. డౌట్స్ అయితే క్లారిఫై చేయాల్సి ఉంటుంది. వాళ్ళ క్వారీస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, స్టూడెంట్స్ యొక్క క్వారీస్ని. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డైరెక్ట్ ఇంటరాక్షన్స్ విత్ కస్టమర్స్ అనమాట. సో మీరు వచ్చేసి ఒక స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే విధానం, కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యే విధానం మీరు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ లుకింగ్ టు వర్క్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ హై గ్రోత్ స్టార్టప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యావింగ్ 6 months ఆర్ అబోవ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ పర్టికులర్లీ విత్ ఇన్ ద ఈజీటెక్ సెక్టర్ ఈజ్ అడ్వాంటేజినెస్ అనమాట. సో మీకు వచ్చేసి 6 months ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న లేకపోతే ఫ్రెషర్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ యూ బీ డూయింగ్ కనుక చూసుకున్నట్టయితే యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్ అండ్ గైడ్, బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్, being a source of career advice for potential learners. సో మీరు వచ్చేసి ఇక్కడ యాక్టర్గా అండ్ అలాగే మెంటర్, సో మీరు ఇక్కడ వచ్చేసి మీరు యాజ్ ఎ మెంటర్గా మీరు యాక్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు కెరీర్ అడ్వైజ్ చేసే సో ఇక్కడ లర్నర్స్కి మీరు కెరీర్ అడ్వైజ్ చేసే విధానంలో మెంటర్గా మీరు యాక్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ లర్నింగ్ ప్రాస్పెక్ట్స్, ఆఫరింగ్ కెరీర్ అడ్వైస్ అండ్ ప్రొవైడింగ్ ఏ సెన్స్ ఆఫ్ హౌ CCBP 4.0 ప్రోగ్రామ్స్ కెన్ అసిలేట్ ద కెరీర్స్ అనమాట. సో ఈ యొక్క CCBP 4.0 ప్రోగ్రామ్స్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు ఆఫర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకు కెరీర్ని అయితే ఆఫరింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎలా ఉంటుంది మీ యొక్క కెరీర్ గ్రోత్, ఎలా ఉంటుంది, సో ఎంత ఫాస్ట్గా ఉంటుందనే దాని గురించి మీరు అన్నీ కూడా అడ్వైజెస్ అన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్టాబ్లిషింగ్ ది ఎఫెక్టివ్నెస్ అండ్ యూనిక్నెస్ ఆఫ్ CCBP 4.0 ప్రోగ్రామ్స్ అనమాట. సో మీ యొక్క కెరీర్ని ఈ యొక్క CCBP 4.0 ప్రోగ్రామ్స్ ఎంత ఫాస్ట్నెస్ చేస్తాయి, సో మీ కెరీర్ ఎంత ఫాస్ట్గా ఉంటుంది మీరు ఈ యొక్క ట్రైనింగ్ తీసుకోవడం వల్ల అనే దాని గురించి మీరు కంప్లీట్గా వాళ్ళకు సో అడ్వైజ్ అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట స్టూడెంట్స్కి. నెక్స్ట్ వచ్చేసి టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఎంటైర్ సేల్స్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్ లీడ్స్, ఫోన్, వీడియో,
కాల్స్, ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్, సేల్స్ క్లోజింగ్ అండ్ పోస్ట్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఫాల్ అండర్ దిస్ కేటగిరీ అనమాట. మెయింటైనింగ్ ఏ డీటెయిల్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ది ఇంటరాక్షన్స్ విత్ ద leads and providing constant feedback on the quality of the leads to the respective team అనమాట. క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్ అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అండి. మీరు కంప్లీట్గా చేయాల్సిన మీరు ఈ ఎగ్జాక్ట్ వర్క్ అనేది మీకు యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీకు నేర్పిస్తారనమాట. ఎలా చేయాలి, ఏంటి, ఎలా అడ్వైజ్ ఇవ్వాలనేసి. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ కనుక చూసుకున్నట్లయితే an ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, ఇంటర్పర్సనల్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు అండ్ అలాగే ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కంపల్సరీగా తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట. తెలుగు వచ్చిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్స్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ అలాగే ఎక్స్ట్రీమ్లీ డిటర్మైన్డ్గా అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిలయబుల్ అండ్ ట్రస్ట్ వర్తీ ఇండివిజువల్స్ హూ కెన్ ఈజీలీ బిల్డ్ ర్యాపోర్ట్ విత్ ప్రాస్పెక్ట్స్, పీపుల్ విత్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఎంపాథీ అండ్ గ్రేట్ పేషెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ విత్ సిస్టమిక్ అప్రోచ్ టు బిల్డింగ్ సేల్స్ ఫనల్, ట్రాకింగ్ ఫీడ్బ్యాక్, ప్రియారిటైజ్ టాస్క్స్ అండ్ కన్సిస్టెన్సీ ఎక్సీడింగ్ టార్గెట్స్ విత్ ఇన్ డెడ్ లైన్స్ అనమాట. A sales mindset to effectively communicate next wave offerings to prospective learners and achieve revenue targets అనమాట. సో మీకు వచ్చేసి ఎఫెక్టివ్ సేల్స్ మైండ్ సెట్ అండ్ అలాగే కమ్యూనికేట్ ఈ యొక్క నెక్స్ట్ వే ఆఫరింగ్స్ని కమ్యూనికేట్ అయ్యే ఎబిలిటీ అండ్ అలాగే డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ ఉంటాయి కదా. సో వాటిని అచీవ్ చేసే మైండ్ సెట్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ప్యాషన్ ఫర్ డెలివరింగ్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అట్ ఆల్ ద టైమ్ అనమాట. లాంగ్వేజ్ నాన్స్ వచ్చేసి నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు అయి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ వచ్చి ఉండాలన్నమాట. అది వచ్చేసి యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ డూ వి ఆఫర్ కనుక చూసుకున్నట్లయితే అర్న్ అప్ టు 6 lakhs per annum వరకు మీరు శాలరీ అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు. మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. వర్కింగ్ డేస్ వచ్చేసి 6 days per weekలో వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబు. మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గాయ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.